ముగ్గురు మనుషులంట ప్రధానమంత్రి మోదీ గారిని హతమార్చాలని చెప్పి ప్లాన్ వేసిరట. సోషల్ మీడియాలో జబర్దస్త్ సర్కులేట్ అవుతుంది. ఇది చాలా కీలకమైన న్యూసే కదా. ఆబ్వియస్ గా దేశ ప్రధాని మీద మరొకసారి కుట్ర, ఇంత ఘాతక, ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పి మాట్లాడితే, మీరు నాకు ఇంత ర్యాన్సమ్ పంపాలా అని చెప్పి బుక్సర్ బీహార్ నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక ఈమెయిల్ పెట్టి ఒక డేంజరస్ ప్రపోజల్ పంపిండు. 22 రోజుల టైం ఇచ్చేయండి, కేల్ ఖతం, దుకాణం బంద్ చేస్తా. లాస్ట్ నైట్ వెనస్డే నైట్ ఏమైంది అని చెప్పి మాట్లాడితే 3 ఏజెన్సీలు అమన్ తివారీని కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ఫస్ట్ టైం అనంటే ఫస్ట్ టైం ఏం కాదు, ఇట్లాంటివి ఇంతకు ముందు కూడా జరిగినాయి. 2022 నుంచి 2026 వరకు ఈ మనిషి అమన్ తివారీ అనేటోడు ఏమేం చేసిండో ఒకసారి మనం చూడాలి. ఇన్ఫాక్ట్ చెప్తే వీడికి ఫారెన్ కాంటాక్ట్స్ ఏడికని వచ్చింది. వీడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు టార్గెట్ చేద్దామని అనుకుంటున్నాడు. శ్రీకాంత్ కల్నల్ పురోహిత్ స్టెంట్ అని చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా ఆ స్టెంట్ లా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇవాళ మొత్తం చిట్టా కంప్లీట్గా నేను కల్నల్ పురోహిత్ ఏదైతే మాట్లాడిండు చూడు, ఆడికనే తీసుకొని మాట్లాడుతున్నా కంప్లీట్గా. ముగ్గురు మనుషులంట ప్రధానమంత్రి మోదీ గారిని హతమార్చాలని చెప్పి ప్లాన్ వేసిరట. సోషల్ మీడియాలో జబర్దస్త్ సర్కులేట్ అవుతుంది. ఇది చాలా కీలకమైన న్యూసే కదా. ఆబ్వియస్గా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నా, ఇది ఒక రూమర్ కావాలా, ఇది ఒక సోషల్ మీడియా ప్రాంక్ కావాలా అని. దేశ ప్రధాని మీద మరొకసారి కుట్ర, చిట్టా ఏందో మొత్తం ఇందాం ఫ్రెండ్స్. నేను ముందే డిస్క్లైమర్ చెప్పిన, ఇంత ఘాతక, ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పి మాట్లాడితే సడన్గా ఒక ఈమెయిల్ వచ్చిందట. ఎవరి మీద? ప్రధానమంత్రి మీద, మిస్టర్ నరేంద్ర మోదీ అని. ఎవరు అనంటే బుక్సర్ బీహార్ దగ్గర నుంచి ముగ్గురు యువకులు ఎవరిని టార్గెట్ చేద్దామనని, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని. ఏప్రిల్ 2026 నెలలో ఈ యువకులు ఎక్కడి నుంచి ఉన్నారు ఫ్రెండ్స్? బీహార్ నుంచి ఉన్నారు. ఎవరికి ఈమెయిల్ పంపినరు? మన శత్రు దేశాలు, మన శత్రు దేశపు ఏజెన్సీసు. శత్రు దేశమా, మిత్రుత్వ దేశమా, లేకపోతే మిత్రుడు లాంటి శత్రువా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది నాకు. ఎందుకు అనంటే సిఐఏ పేరు వచ్చినప్పుడు వీడు మనకు దోస్తా దుష్మనా అనేది ఎవరికి అర్థం కాదు. ఏమని రాసిండ్రు? నేను ప్రధానమంత్రి మోదీ మీద ఒక ఆపరేషన్ చేస్తా, ఆయనను ఏం చేయాలనో అది చేసేస్తా, మీకు నచ్చింది, మీరు నాకు ఇంత ర్యాన్సమ్ పంపాలా అని చెప్పి బుక్సర్ బీహార్ నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక ఈమెయిల్ పెట్టి ఒక డేంజరస్ ప్రపోజల్ పంపిండు. నాకు 22 రోజుల టైం ఇచ్చేయండి. ఎన్ని రోజులు? 22 రోజుల టైం ఇచ్చేయండి, కేల్ ఖతం, దుకాణం బంద్ చేస్తా. ఎవరిది? ప్రధానమంత్రిది. అరే ఓ సిగ్గుదప్పినోడా అని అనిపిస్తుంది నాకు. అరే ఓ సిగ్గుదప్పినోడా అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలా? మేరే ప్రధాన్ సేవక్ కే బగల్ మే और पास में परिंदा भी फंक नहीं मार सकता, अब तू क्या कर लेगा रे. నాకు వచ్చినాయి బూతులు కానీ ప్యారే అని చెప్పుకుంటున్నా. परिंदा जब पंख नहीं मारता क्योंकि उनका सुरक्षा जो है पूरा एसपीजी देखता है और मेरा एसपीजी पे मुझे ज़बरदस्त भरोसा है. భారత ప్రధాని రా, అంత తేలిగ్గా ఉండదు. సో ఈ ముగ్గురు యువకులు అరెస్ట్ అయ్యారట. ద మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడి పేరు అమన్ తివారీ అట. వీడు మన ఆశాపత్రి విలేజ్ నుంచి ఉన్నాడట. వీడు ఒక ట్రైన్డ్ ఆపరేటివ్ కాదు. వీడు పెద్ద నిఘా వర్గాలలో కూడా వాచ్ లిస్ట్లో ఎవరు లేడు. అమన్ తివారీ ఎక్కడ ఉంటాడు అనంటే ఒక చిన్న గ్రామానికి చెందినోడు. వీడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనంటే సిమరీ పోలీస్ స్టేషన్ ఏరియాలలో, దుమరు సబ్ డివిజన్ ఏరియాలలో, బుక్సర్ డిస్ట్రిక్ట్ బీహార్లా ఉన్నోడు. వీడికి ఏమేమి ఉన్నాయి? పెద్ద పెద్ద ఆస్తులు. అంటే ఈయన దగ్గర పెద్ద వెపన్లు ఏం సీజ్ కాలే. ఒక ల్యాప్టాప్ సీజ్ అయింది, ఇంటర్నెట్ కనెక్షన్ సీజ్ అయింది. ఈయన దగ్గర ఒక ప్లాన్ ఉండే అని చెప్పి చెప్తున్నారు. వీని దగ్గర ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి. ఏంది? ఫారిన్ ఇంటెలిజెన్స్కి మెయిల్లు పెడుతున్నట్టు. ఏ దేశాలకు? శత్రు దేశాలకు. 22 రోజులల్లా మోదీ గారిని ఖతం చేస్తాము అని చెప్పి ఇది ఒక టాప్ సీక్రెట్ లాగా పెట్టిర్రు. క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టి ఇంకా డిస్క్లోజ్ ఫర్దర్ ఏం చేయాలి. సోషల్ మీడియాలో గిడిదాకానే వచ్చింది. వీడు ఎవడెవడికి మెయిల్ చేసిండట? సిఐఏకి మెయిల్ చేసిండట. ఒక ప్లాన్ చెప్పిండట. ఏమడిగిండట? పైసలు అడిగిండట. అంటే కంప్లీట్గా ఒక స్కెచ్ చేసినట్టే కదా. డిమాండ్ పైసలు అయితే అడిగిండు కదా, టైం పెట్టుకున్నాడు కదా, కాన్స్పిరసీ ఉన్నది కదా, ఇంటెంట్ ఉన్నది కదా, మెన్సిరియా కనబడుతున్నది కదా. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలేదు.
కంప్లీట్గా 22 రోజులల్లో కంప్లీట్గా చేస్తా అని చెప్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు కంప్లీట్గా వాడు యాక్టివ్ ఇన్వెస్టిగేషన్లలో ఉన్నాడు. మన దగ్గర ఏందని అంటే వీడు ప్రాంక్ చేసిండా లేకపోతే నిజంగానే వీడు ఘాతక్ మనిషేనా అని అనేది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆబ్వియస్గా వీడు మంచోడా చెడ్డోడా అని చెప్పి నేనేం నిర్ధారిస్తలేను. ఎందుకంటే మన దగ్గర ఒక సుఖమైన మన దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా, ఏందని అంటే వాడు ప్రూవ్ అయ్యేదాకా వాడిని మనం ఏం అనలేం. ప్రూవ్ అయిన తర్వాతనే మనం ఏమన్నా చేయగలుగుతామని. సో ఇంతవరకు ఇంకా కన్ఫర్మ్ అయిందని అంటే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇప్పటిదాకా ఎంతైతే మాట్లాడినాయో గంతే. వీడికేదో ప్లాన్ ఉండేనంట, ప్రధానమంత్రి మోదీ మీదకి ఇట్లా రాసిండు, మాకు ఎవిడెన్స్లు ఇంటర్నెట్ ఇవన్నీ దొరికినాయి, ఇంటెలిజెన్స్ దొరికింది, మేము ఆ టిప్పు తీసుకున్నాం, వితౌట్ ఎనీ డిలే కంప్లీట్గా చూడకుండా వాడిని అరెస్ట్ చేసినాము, బుక్సార్ పోలీస్కి పంపించినాము, సిబిఐకి పంపించినాము, ఇది మన ఎన్ఐఏకి కూడా చెప్పినాము, ఇవన్నీ చెప్పినాము, అని అరెస్ట్ చేసినాము అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇది హయ్యెస్ట్ థ్రెట్టే కదా నిజంగా చెప్తే. లాస్ట్ నైట్ వెనస్డే నైట్ ఏమైంది అని చెప్పి మాట్లాడితే 3 ఏజెన్సీలు ఒక దర్వాజా లోపలికి పోయారు. 3 AM జరిగిన ఆపరేషన్. ఈ విలేజ్ ఏదైతే మన ఆశాపత్రి విలేజ్ సిమిరి ఏరియా ఏదైతే ఉందో అక్కడ పోయినరు. అక్కడ పోయి కంప్లీట్గా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో రేడ్ చేసి విని లేపిండ్రు. ఏమేమి దొరికినాయి? ల్యాప్టాప్, మల్టిపుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇంకా ఎక్సెట్రా మెటీరియల్ ఏదో దొరికిందట పేపర్ల రూపంలో. ఎస్పీ ఈడిదాకానే డిస్క్లోజ్ చేసిండు, మాకు ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పొద్దు అని చెప్పిండు. అని ఆఫీషియల్గా జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి మొత్తం చేస్తారు. ల్యాప్టాప్ లోపల ఏమున్నది అని చెప్తే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి మెయిల్ పెట్టింది ఎక్సెట్లా అవన్నీ దొరికినాయనట. ఎవిడెన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లిసిట్ ఉండేనట, స్పెసిఫిక్ ఉండేనట, ఆపరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యాలిడ్ ఉండేనట. ల్యాప్టాప్ తర్వాత ఇంకేమేమి ఉండేనంటే దాని దగ్గర ఒక మల్టిపుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ దొరికినాయట, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేస్తున్నారట, ఇంకా అది కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే బయట పడుతుందట. పోలీసు వాళ్ళు కంప్లీట్గా దీన్ని డిస్క్లోజ్ చేసి మాట్లాడలేదు. అయిపోయిందా గిరీష్, ఇంకేమైనా ఉన్నదా వీడి గురించి అని చెప్పి మనం మాట్లాడితే అమన్ తివారీని కస్టడీలోకి తీసుకున్నారు. అమన్ తివారీని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీడికి ఏం తెలిసిందంటే ఈయన ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ అమన్ తివారీకి ఇంకొక 2 ఇండివిజువల్స్ ఉన్నారట. వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అట. అసోసియేట్ 1, అసోసియేట్ 2 వీళ్ళిద్దరు ఎవరో ఇప్పటి వరకు మనకు తెలియదు. ఎందుకంటే పేర్లు పోలీసు వాళ్ళు రిలీజ్ చెప్పలే, ఇది టాప్ సీక్రెట్ అని చెప్పిండ్రు. సో దాన్ని మనం కూడా టాప్ సీక్రెట్ లెక్కనే పెట్టాలా, మనం కూడా అనవసరంగా గెలికి కయ్యాలు తీయొద్దు. సో ఇది ఫస్ట్ టైం అనంటే ఫస్ట్ టైం ఏం కాదు, ఇట్లాంటివి ఇంతకుముందు కూడా జరిగినాయి. అమన్ తివారీ ఇంతకుముందు కూడా పిఎం మోడీని ఖతం చేస్తాము, గది చేస్తాము, ధమ్కీలు ఇస్తాము అని చెప్పి పిఎం మోదీకి ధమ్కీ ఇచ్చిండు. సో దీన్ని మనం ఏ రకంగా తీసుకుందాము అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇక కల్నల్ పురోహిత్ గారు చెప్పిన కథలు మీకు అన్ని కనబడుతున్నాయి. 2022 నుంచి 2026 వరకు ఈ మనిషి అమన్ తివారీ అనేటోడు ఏమేమి చేసిండో ఒకసారి మనం చూడాలి. 2022 నుంచి 2026 వరకు సేమ్ మనిషి బిగ్గర్ టార్గెట్లను ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేటర్లు ఇప్పుడు అవి ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈడు ఏం చేసిండు, 2022లో ఎయిర్పోర్ట్ హ్యాక్ అని చెప్పిండు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో దీన్ని ఎయిర్పోర్ట్ హ్యాక్ అవుతుంది అని చెప్పిండు. 2026లో మన పిఎం గారినే డైరెక్ట్గా చెప్పిండు, ఒక స్పెసిఫైడ్ థ్రెడ్ లేకుండా. ఏప్రిల్ 2026లో మనకేమో సిఐఏ మెయిల్ వచ్చింది, డేంజరస్ ఇది వచ్చింది. ఇది ఎడికైనా పెట్టిండు అని అంటే ఎయిర్పోర్ట్ సర్వర్లకైనా పెట్టిండు. ఇంతకుముందు కూడా ప్రైమ్ మినిస్టర్కి ధమ్కీలు ఇచ్చిండు, ఇప్పుడు డైరెక్ట్గా సిఐఏకి మెయిల్ పెట్టిండు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ చెప్పిన మాటలు మళ్ళీ సత్యమవుతున్నాయా లేవా, ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇక్కడ మీకు ఎవరన్నా ఏదైనా సంస్థతో అలైన్ అయినట్టు వీడు కనబడుతున్నాడా? లేదు. వీడు ఆమ్ ఆద్మీ క్లియర్ కట్గా చెప్తే ఒక కామన్ మ్యాన్ థ్రెడ్ కనిపిస్తున్నది. మీరు డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఎక్కడెక్కడ లింక్స్ వెళ్తున్నాయి, లక్నో, గాజియాబాద్, ఢిల్లీ, బుక్సార్, కంప్లీట్గా ఈ ఐఎస్ఐ నెట్వర్క్ ఉన్న జరా అక్కడ నుంచే కదా మొన్న బాగా రైడ్లు చేసినప్పుడు ఎన్ఐఏలోకి దొరికిండ్రు. ఈడు సామాన్యుడు. ఇండియన్ సిటీస్ క్లియర్ కట్గా కనబడుతున్నాయి. వీడికి ఫారిన్ కాంటాక్ట్ ఉందా? ఎస్, ఫారిన్ కాంటాక్ట్ ఉన్నది. హై వాల్యూ టార్గెట్స్ని టార్గెట్ చేస్తున్నాడా? ఎస్, హై వాల్యూ టార్గెట్లనే టార్గెట్ చేస్తున్నాడు. మళ్ళా నేను ఇప్పుడు అడుగుతున్న ఏంటనంటే ఆర్డినరీ పీపుల్ని బట్టి ఇండియన్ సిటీస్ని టార్గెట్ చేసి ఫారిన్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి హై వాల్యూ టార్గెట్లతోని ఆపరేషన్ చేద్దామని అనుకుంటే ఇది ఐఎస్ఐ మోడస్ ఆపరెండి ఉండదా ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇది ఐఎస్ఐ డాక్టరీనే కదా. అంటే మన దేశంలో నుంచే రిక్రూట్ చేసి
ఆర్డినరీ పీపుల్ని పెట్టి సోషల్ మీడియా ద్వారా ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసి దాని తర్వాత అవసరమైతే బాలికలను లేకపోతే మైనర్లను యూజ్ చేసి కాస్ట్ తక్కువ చేసి డ్యామేజ్ పెద్దగా చేసి భారత్ని బ్లీడ్ చేద్దామనే తత్వం ఎవరిది? ఇప్పుడు ఈ బుక్సర్ కేసు కూడా తీసుకొని చూస్తే ఈ అమన్ తివారీ అనేటోడు కూడా బచ్చగాడు, పోరాడు, యువకుడు. ఆడి దగ్గర ఏమున్నది అని అంటే పెద్ద పెద్ద మెటీరియల్ ఏం లేవు, వెపన్స్ ఏం లేవు, ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్. ఇన్ఫ్యాక్ట్ చెప్తే వీడికి ఫారిన్ కాంటాక్ట్స్ ఏడికని వచ్చినాయి. వీడు ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు టార్గెట్ చేద్దామని అనుకుంటున్నాడు అనేది ఒక ప్రశ్న. దీని మీద మనం చర్చించాలా లేదా? ఇవాళ ఒక బంద్ దర్వాజా, మేబీ ఒక బంద్ దర్వాజా, ఈ బంద్ దర్వాజా దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశమైంది. వాడు బార్డర్ దాటుతున్నాడా? లేదు. వాడి దగ్గర ఏదైనా వెపన్ ఉందా? లేదు. వాడు ఎక్కడికైనా పెద్ద పెద్ద మేజర్ సిటీలకైనా వచ్చిండా? కాదు. బుక్సర్ లాంటి ఒక చిన్న ఊరు ప్రాంతంలో నుంచి వచ్చినోడు. రేడ్ ఎన్ని గంటలకు జరిగింది? కంప్లీట్గా అలిగేషన్స్ తెలిసినప్పుడు 3 ఏజెన్సీలు కలిసి 3 AM. ఈ అలిగేషన్స్ ఇంకేమైనా ప్రూవ్ అయినాయా? కాదు. అవి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మోడ్లోనే ఉన్నాయి. వీడు ఇంకా వీడు లంగనో దొంగనో వీడికి ఏదైనా సంస్థలతోని అటాచ్మెంట్ ఉందా అని తెలిసిందా? ఇంకా ప్రూవ్ కాలే. కానీ సిటీస్ ఏవేవి ఉన్నాయి? లక్నో, గాజియాబాద్, ఢిల్లీ, బుక్సార్. థ్రెట్ ఎప్పుడు కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, ఏందనంటే థ్రెట్ అనేది బార్డర్ దాటి రాదు. ఇప్పుడు నీ దేశంలో నుంచి కూడా 0.5 వార్ మొదలవుతుంది. వీడి మీద ఏం ప్రూవ్ అయితే అనేది తర్వాత విషయం. బట్ అప్పటిదాకా నువ్వు నేను అప్రమత్తంగా ఉండాలా, చర్చ జరుపుకోవాలా. వీడు మంచోడా చెడ్డోడా అది ఇన్వెస్టిగేషన్ బలగాలకు వదిలిపెడతాం ఫ్రెండ్స్. బట్ అప్పటిదాకా నువ్వు సోల్జర్వి కావాలి. శ్రీకాంత్ కల్నల్ పురోహిత్ స్టంట్ అని అన్నాడు చూడు, అప్పుడు నేను చెప్పలే స్టెంట్ అని చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా? ఆ స్టెంట్లా సిటిజన్ సోల్జర్లను తయారు చేయాలి, జన సైనిక్ని తయారు చేయాలి. జనాలే సైనికులైతే ఆ దేశం ఎంత గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆ బలగం ఎంత గట్టిగా ఉంటుంది, బాధ్యత అయి ఉంటుంది అనేది నువ్వు అర్థం చేసుకో. ఆ స్టంట్ అని చూపించిన చూడు నేను, ఆ స్టంటే జన సైనిక్. నువ్వు అప్రమత్తంగా ఉండు అని చెప్పి చెప్తున్న మాట. భారత్ మాతాకి జై.